నవరాత్రి మొదటి రోజు ఆరాధించే దేవి శైలపుత్రి. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే కుమార్తె, అంటే పర్వతరాజు హిమవంతుని కుమార్తె. అందుకే ఆమెను శైలపుత్రీదేవి అంటారు. ఆమెను శాంతి, భక్తి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. శైలపుత్రిని ఆరాధించడం వల్ల మనలోని అస్థిరత, భయం, మనోభ్రాంతి తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. ఆమెను పూజించడం వలన మూలాధార చక్రం శుద్ధి అవుతుందని శాస్త్రాలు చెప్పుతున్నాయి. నవరాత్రి రెండవ రోజు ఆరాధించే దేవి రూపమే బ్రహ్మచారిణి. బ్రహ్మ అంటే తపస్సు, జ్ఞానం, బ్రహ్మచర్యం. చారిణి అంటే ఆచరించేవది, అంటే తపస్సు చేయవది అనే అర్థం. శైలపుత్రి రూపంలో పుట్టిన తర్వాత పార్వతీదేవి పరమశివుని పొందడానికి కఠోర తపస్సు చేశారు. ఈ కఠోర తపస్సు వల్ల ఆమెకు బ్రహ్మచారిణి అనే నామం వచ్చింది. ఆమె తపస్సు, క్షమ, సహనం, అచంచల సంకల్పంకి ప్రతీక. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ధైర్యం, ఓర్పు, జ్ఞానం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. బ్రహ్మచారిణి దేవి కృప వలన భక్తుడు కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిలబడగలడు. ఆమెను పూజించడం వలన స్వాదిష్టాన చక్రం శుద్ధి అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నవరాత్రి మూడవ రోజు ఆరాధించే దేవి రూపమే చంద్రఘంట. ఆమె నుదుటి మధ్యలో అర్ధచంద్రుని ఆకారంలో ఘంట రూపముంటుంది. అందుకే ఆమెను చంద్రఘంట దేవి అని పిలుస్తారు. చంద్రఘంట దేవిని ఆరాధిస్తే ధైర్యం, శక్తి, శాంతి, ధనసమృద్ధి లభిస్తాయి. భక్తుడి జీవితంలో భయం, శోకం, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. యుద్ధరంగంలో సింహవాహనంపై విరాజిల్లే ఉగ్రరూపంతో ఆమె రాక్షసులను సంహరిస్తుంది. అయినా ఆమె భక్తులపై కరుణ, శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆమెను పూజించడం వలన మణిపూరక చక్రం శుద్ధి అవుతుంది అని శాస్త్రాలు చెబుతాయి. నవరాత్రి నాలుగవ రోజు ఆరాధించే దేవి రూపమే కుష్మాండ. కుహ్ చిన్నది, ఉష్మా ఆండ గుడ్డు, అంటే చిన్న గుడ్డు రూపంలో విశ్వాన్ని సృష్టించిన తల్లి అని అర్థం. అందుకే ఆమెను విశ్వసృష్టికర్త అని కూడా పిలుస్తారు. ఆమెను ఆరాధిస్తే ఆరోగ్యం, ఆయురారోగ్యం, శక్తి, సంపద, భక్తులలోని చీకటిని, జ్ఞానప్రకాశాన్ని నింపుతుంది. ఆమెను సూర్యమండల మధ్యలో నివసించువది అని కూడా శాస్త్రాలు చెబుతాయి. కుష్మాండ దేవిని భక్తితో ఆరాధించడం వలన అనాహత చక్రం శుద్ధి అవుతుంది అని చెబుతారు. నవరాత్రి ఐదవ రోజు ఆరాధించే దేవి రూపమే స్కందమాత. ఆమె కుమారుడు స్కందుడు, అంటే కార్తికేయుడు. అందుకే ఆమెను స్కందమాత అని పిలుస్తారు. భక్తుల రక్షణ కోసం ఉగ్రరూపంలో ఉంటూనే తల్లితనం, కరుణ, మమకారం నిండిన దేవి. స్కందమాతను పూజిస్తే భక్తుని మనసు ప్రశాంతంగా, పవిత్రంగా మారుతుంది. ఆమె కృప వలన జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక బలం పెరుగుతాయి. ఆమెను పూజించడం వలన విశుద్ధి చక్రం శుద్ధి అవుతుంది అని శాస్త్రాలు చెప్పుతాయి. నవరాత్రి ఆరవ రోజు ఆరాధించే దేవి రూపమే కాత్యాయని. మహర్షి కాత్యాయనుడు కఠోర తపస్సు చేసి దేవతర శక్తుల సమ్మేళనంతో ఆమె పుట్టారు. అందుకే ఆమెను కాత్యాయని దేవి అని పిలుస్తారు. ఆమెను దుర్గాదేవి యొక్క అత్యంత ఉగ్రరూపంగా వర్ణిస్తారు. ఆమెను పూజిస్తే శత్రువుల నుండి రక్షణ, ధైర్యం, న్యాయానికి గెలుపు లభిస్తాయి. అవివాహిత యువతులు కాత్యాయని దేవిని పూజిస్తే మంచివరుడు లభిస్తారని విశ్వాసముంది. భక్తుల పాపాలని నశింపజేసి పవిత్రతను ప్రసాదించే తల్లే కాత్యాయని. కాత్యాయని దేవిని ఆరాధించడం వలన ఆజ్ఞాచక్రం శుద్ధి అవుతుంది అని చెబుతారు. నవరాత్రి ఏడవ రోజు ఆరాధించే దేవి రూపమే కాలరాత్రి. ఆమెను ఉగ్రరూపిణి, శక్తిరూపిణి, అంధకారాన్ని తొలగించేవి అని వర్ణిస్తారు. కాలరాత్రి అంటే అత్యంత భయంకరమైన రాత్రి అని అర్థం. అయినప్పటికీ ఆమె భక్తులకు ఎల్లప్పుడూ మంగళమే ప్రసాదించే తల్లి. అందుకే పూజిస్తే భక్తునిలోని భయం, అజ్ఞానం, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. శత్రువులు నశిస్తారు, ఆత్మశుద్ధి కలుగుతుంది. కాలరాత్రి అనేది ఆధ్యాత్మిక సాధనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించే రూపం. ఆమెను ఆరాధించడం వలన సహస్రార చక్రం శుద్ధి అవుతుంది అని చెబుతారు. నవరాత్రి ఎనిమిదవ రోజు ఆరాధించే దేవి రూపమే మహాగౌరి. మహా అంటే గొప్పది, గౌరీ అంటే తెల్లని, కాంతిమంతమైనది. కాబట్టి ఆమెను శుభ్రత, పవిత్రత, శాంతికి ప్రతీకగా భావిస్తారు. మహాగౌరీ రూపం పార్వతీదేవి యొక్క అత్యంత దివ్యమైన, శాంతరూపమైన స్వరూపం. మహాగౌరీదేవిని ఆరాధిస్తే భక్తుడికి శాంతి, పవిత్రత, సంపద, ఆనందం లభిస్తాయి. జీవితంలోని పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. ఆమె కరుణ వలన భక్తుడు సర్వసంపదలతో, సౌభాగ్యంతో జీవిస్తాడు. ఆమెను ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పవిత్రత, సుఖ సంపద, భరత సౌభాగ్యం కలుగుతాయి. నవరాత్రి తొమ్మిదవ రోజు ఆరాధించే దేవి రూపమే సిద్ధిదాత్రి. సిద్ధి అంటే అలౌకిక శక్తులు, విజయాలు. దాత్రి అంటే ఇవ్వవది,
అందుకే ఆమె సిద్ధులు అనుగ్రహించే తల్లి అని పిలుస్తారు. సిద్ధిదాత్రీదేవి అష్టసిద్ధులు అనిమ, లగిమ, గరిమ, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ మరియు నవనిధులు, ధన, సంపద, ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు. ఆమెను పూజిస్తే భక్తుడికి జ్ఞానం, శక్తి, సంపద, మోక్షం లభిస్తాయి. అజ్ఞానం తొలగి ఆధ్యాత్మిక దృష్టి కలుగుతుంది. ఆమెను పూజించడం వలన భక్తుడు సకల కోరికలు నెరవేర్చుకోవచ్చు. విజయదశమి లేదా దసరా హిందూ పండుగల్లో ఒకటి. ఇది అత్యంత ప్రాచీనంగా మరియు విశేషంగా జరుపుకునే పండుగ. దీన్ని దసరా లేదా మహాలక్ష్మీ దసరా అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు భూలోకంలో మహిషాసురు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను అత్యంత శక్తివంతుడు. అతను దేవతలను, మానుషులను భయపెడుతుంటాడు. అందుకని దేవతలందరూ కలిసి ఆ రాక్షసుడిని ఆగించడానికి దుర్గాదేవిని సృష్టించారని. దుర్గాదేవి అద్భుతమైన శక్తులను, ఆయుధాలను కలిగి ఉంది. ఆమె మహిషాసురతో 6 రోజుల పాటు యుద్ధం చేసి చివరి 10 రోజున అతన్ని వధించిందని చెబుతున్నారు. అందుకే ఆ రోజు విజయదశమి, దసరా అని పిలుస్తారు. మరియు దుర్గాదేవి మహిషాసురమర్దిని, మహిషాసురని చంపిన దేవి అని ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వీడియో కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.